సో మీ ఈ సినిమా మొత్తంలో బాగా టఫ్ సిచ్యుయేషన్ ఫేస్ చేసేమో అనేటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అంటే షూటింగ్ పరంగా కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఉన్నాయి. షూటింగ్ పరంగా ఉంది. జార్జియాలో మేము షూటింగ్కి వెళ్ళాం. యాక్చువల్ రీజన్ టు గో టు జార్జియా ఈజ్ టు గెట్ మిలిటరీ ఎక్విప్మెంట్. ఓకే. ట్యాంకర్స్, మిలిటరీ చాపర్స్, తర్వాత మిలిటరీ ట్రక్స్, గన్స్, ఆ ఎక్విప్మెంట్ వాటి గురించి అక్కడికి వెళ్ళింది. రెక్కీకి వెళ్ళినప్పుడు అన్నీ పక్కాగా ఇచ్చారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు వాళ్ళు ఫొటోస్తో సహా ఈ కావాలి లజీకాలని, ట్యాంకర్లని, పిక్చర్స్తో సహా ఇచ్చారు. వాళ్ళన్నిటికీ అన్నీ ఓకే, మనం ఈజీగా ప్రొవైడ్ చేసేయచ్చు, వెరీ హ్యాపీ అన్నారు. సో వచ్చేసాము. వచ్చి ప్లాన్ చేసుకుని ఒక 3-4 డేస్ ముందర డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు, డిఓపి, మెయిన్ క్రూ వెళ్ళారు. వెళ్ళినప్పుడు కూడా ఇంకేముంది, వచ్చేస్తుంది అంటానే ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ ట్యాంకర్తోనే చేయాలి, ట్యాంకర్ షాట్లు ఫస్ట్ చేయాలి అని ప్లాన్ స్కెడ్యూల్లో. అది వస్తుంది అంటున్నారు. మాకు వెళ్ళినాక కూడా చూపిలే. అదేమంటే అది ఉందిలే, అక్కడ మిలిటరీ వాళ్ళు ఎలా చేయరు అలా చూపించడానికి, మీకు రెడీ అయిపోతుంది అది అన్నారు. కరెక్ట్గా రేపు షూటింగ్ అనగా నైట్ ఎప్పుడో 11కో 12కో రావట్లేదు అని స్టార్ట్ చేశారు. నాకు అసలు ఏందిరా గోల అని అప్పటికప్పుడు వెళ్ళి డైరెక్టర్ గారికి చెప్పి, సరే ఓకే చూద్దాంలేండి, ఇక రానంటే మనం ఏం చేద్దాం, ఏదో ఒకటి ప్లాన్ చేద్దాంలే, ఇది వెళ్తా ఆయన్ని 1కో 1:30కి ఆయన లేపి, ఆ తర్వాత మళ్ళీ ఎల్లుండి షూటింగ్ కనుక ఇవాళ నైట్ 1 o'clock 1:30కో చెప్పారు అనమాట. సో అప్పుడు మళ్ళీ బాలయ్య గారికి చెప్పాలి కదా ఇప్పుడు డేట్స్, తర్వాత ఇప్పుడు నుంచి స్టార్ట్ అని చెప్పినప్పుడు అది అవ్వట్లేదు అంటే రీజన్ అవన్నీ చెప్పాలి కదా. అవన్నీ చెప్పగానే ఓకే మరి ప్రాక్టికల్ ఇష్యూ కదా, మీరు కూడా ఏం చేస్తారని వాళ్ళు పాపం సపోర్టివ్గా ఉన్నారు. బట్ అది మేజర్ నేను అక్కడ ఫేస్ చేసింది. అది ఆ రోజు రాక మళ్ళీ మరుసటి రోజు రాక, తర్వాత అన్నీ వేరే అవి లేకుండా ఉన్నాయి ముందరకు తీసుకొచ్చి షూటింగ్ స్టార్ట్ చేసేసి, ఆ తర్వాత 4-5 days 6-7 days తర్వాత ఒకటి వస్తా మొత్తానికి. బట్ దట్ వాజ్ చాలా టీడియస్, చాలా హెక్టిక్గా, చాలా టెన్షన్ నేనైతే పడ్డాను.